హలో డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేము 2 రోజులుగా ఫంక్షన్స్‌కే తిరుగుతూ ఉన్నామండి. ఇదిగో ఇక్కడ చూసారా, సాయినాథుని దర్శనం కలిగింది కదా! మేము ఈరోజు ఒక ఊరొచ్చామండి, విలేజ్‌కొచ్చాము. ఈ విలేజ్‌లో సాయిబాబా అంటే చాలా ప్రసిద్ధని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారండి. ఎందుకంటే మా నాన్నగారు పూజారిగా ఈ గుడిలోనే ఒక 2 సంవత్సరాల దాకా పనిచేశారన్నమాట. అప్పుడు నేను రాలేకపోయాను. ఎందుకంటే నేనప్పుడు హైదరాబాద్‌లో ఉండేదాన్నండి. కానీ ఆ తర్వాత కాలక్రమేణా మా చెల్లి వాళ్ళ పాపకి అంటే మేము ముగ్గురు అమ్మాయిలమనమాట. ఇంకొక చెల్లి ఉంటుంది కదా! సెకండ్ సిస్టర్. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అత్తవారు కూడా ఈ విలేజ్‌కే వచ్చారన్నమాట. ఈ విలేజ్‌లో ఇప్పుడు వాళ్ళ మావయ్య గారైతే పంతులు గారుగా వర్క్ చేస్తున్నారన్నమాట. సో, ఇప్పుడు మేము మా చెల్లి వాళ్ళ పాప వాళ్ళ పాపకి అన్నప్రాసన జరుగుతుందండి. ఈ ఫంక్షన్ కోసమైతే వచ్చామన్నమాట. ఆ సాయినాథుని దర్శన భాగ్యం అయితే నాకు కలగాలని ఉంది కాబట్టి, నేను చక్కగా మళ్ళీ ఈ విలేజ్‌కొచ్చి ఈ సాయినాథుడిని చూడగలిగానన్నమాట. అప్పుడు రాలేకపోయినా నేనిప్పుడొచ్చి ఈ సాయిబాబా దర్శనం చేసుకొని, ఎందుకంటే గుడిలో వాళ్ళకి అన్నప్రాసన చేయించారన్నమాట పాపకి. చక్కగా ఆ పక్కన మళ్ళీ వాళ్ళు ఒక హౌస్ అయితే కట్టించిచ్చారండి. ఆ హౌస్‌లో కిందన ఒక కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలోనే చక్కగా అన్నప్రాసన కార్యక్రమం అయితే చేశారన్నమాట. అన్నప్రాసనలో పాప ముందుగా పరవాన్నాన్ని, అలాగే తర్వాత వచ్చి బంగారాన్ని, మూడవసారిగా వచ్చి పసుపు, కుంకుమల్ని పట్టుకుందనమాట. పొద్దున్న టిఫిన్ అయితే మాకు ఇడ్లీ, బజ్జీ పెట్టారండి. మధ్యలో కూల్ డ్రింక్స్ అవి కూడా సర్వ్ చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం అయితే చక్కగా విందు భోజనం ఏర్పాటు చేశారండి. అదే పులిహార, పరవాన్నం, పప్పు మామిడికాయ, వంకాయ కర్రీ, అలాగే పొటాటో చిప్స్, బూరెలు, ఆ! అలాగే ఇంకా మాకు దోసకాయ పచ్చడి, టమాటా పచ్చడి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే కందా బచ్చలే కూర కూడా ప్రసిద్ధంగా పెట్టారన్నమాట. ఇవన్నీ తిన్న తర్వాత ముక్కల పులుసు కానీ, సాంబార్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. అదిగోండి అప్పడాలు కామనే. ఇంకపోతే పెరుగు. ఇవన్నీ తిన్నాక చక్కగా మాకైతే ఒక కిళ్ళి కూడా ఇచ్చారండి. భోజనం అయితే చాలా బావుందండి. అలాగే మేము ఫంక్షన్‌లో పిల్లలందరితోటి హాయిగా ఆటలాడుకున్నారు. అలాగే పెద్దలందరూ కబుర్లు చెప్పుకున్నారు. ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి వీడు చూసారా, కొంచెం అంటే కొంచెం పెట్టు అని ఎంత బాగా చెప్తున్నాడో. అలాగే రిటర్న్ గిఫ్ట్స్‌గా ఒక్కొక్క డబ్బా, అలాగే జంతిక, కాజా అన్నీ కూడా ఏర్పాటు చేశారండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయొచ్చుగా.